హలో అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో క్విక్గా ఇంకా ఈజీగా అయిపోయే వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నాను, చూసేయండి. ఈ రెసిపీతో మనకి సఫిషియెంట్గా ప్రోటీన్, ఫైబర్ ఇంకా న్యూట్రియంట్స్ కూడా కవర్ అయిపోతాయి. మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం కాబట్టి అన్ని న్యూట్రియంట్స్ కవర్ అయిపోతాయి, ఫైబర్ కూడా. అలాగే ఇది చాలా స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు ఓట్స్ తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఒక 5 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి రోస్ట్ చేసుకున్నాక ఇలా బౌల్లో తీసుకొని ఒక 1.5 tablespoon శనగపిండి, ఒక 1.5 tablespoon బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. మనం శనగపిండి రవ్వ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా బైండింగ్కి సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, ఇంకా బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఇంకొంచెం క్యాబేజీ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసిపోయేలాగా కలపండి. ఇప్పుడు దీంట్లో కాస్త సాల్ట్ వేసుకొని అంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇది ఇప్పుడు బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కర్డ్ కూడా వేసుకోవచ్చు, ఇది మీ ఇష్టం, వేసుకోకున్నా పర్లేదు. ఓన్లీ వాటర్తో కలిపేసుకోండి. మీరు పెరుగు వేసుకోకపోతే కాస్త లెమన్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఇలా దోశలా వేసుకోండి, స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. మనం వేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవ్వాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes మంచిగా కాలనివ్వండి. అలాగే రెండు వైపులా కాల్చుకోండి, మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ వేసుకోండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా లిడ్తో కవర్ చేసుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒకవైపు కుక్ అయ్యాక స్లోగా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోండి. ఇందులోకి మనకి చట్నీ ఏమి అవసరం ఉండదు, ప్లెయిన్గా అయినా తినొచ్చు, లేదంటే కర్డ్తో తినండి, బాగుంటుంది. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక రెండో వైపు కూడా ఒక 5 minutes మంచిగా కాల్చుకోండి. ఇలా లిడ్తో కవర్ చేసుకోండి, మంచి కుక్ అవుతుంది. ఇలా మనం రెండు వైపులా కాల్చుకుంటే మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి. ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే లంచ్లో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా చాలా స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది. అదే మీరు లంచ్లో తీసుకోవాలి అనుకుంటే దీంతోపాటు ఇంకా బాయిల్డ్ ఎగ్ తీసుకోండి, అలాగే సలాడ్ తీసుకోండి. కొంచెం మీకు పర్ఫెక్ట్ లంచ్ ప్లేట్ రెడీ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయబోతున్నాను. నేను నా వెయిట్ లాస్ జర్నీతో పాటు ఇలా నా రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం.